నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నాగారం మున్సిపాలిటీలో హెచ్ఎండిఏ లేఅవుట్‌లో G+1 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. హౌస్ యొక్క ప్రైస్ విషయము, ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా జెన్యూన్ ప్రాపర్టీస్ అండ్ ఓర్డినరీ ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తున్నందుకు మీ నుంచి కోరుకున్న ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగ డైరెక్ట్గా మంచి ఓనర్ ప్రాపర్టీస్, బిల్డర్ ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. హౌస్ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే హౌస్ వచ్చేసి మనకి 168 గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. వెస్ట్ సౌత్ కార్నర్లో ఉంటుందండి. వెస్ట్ వైపు ఉన్న రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండ్ ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు ఉంటుందండి. హౌస్ వచ్చేసి కార్నర్ బిట్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. హౌస్ అన్నది హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేస్తారండి. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ నీట్గా క్వాలిటీ మెటీరియల్ వాడి హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్గా ఎలివేషన్ రావడం జరిగిందండి. పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము, ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గేట్ కవర్ చేస్తున్నామండి. గేట్ అనేది 100% క్వాలిటీగా చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పక్కన వేరే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఉందండి. దానివల్ల ఇక్కడ ర్యాంప్ అనేది కరెక్ట్గా కనిపించలేకపోతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. 2 కార్లు పార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 2 లేదా 3 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తాను. ఇటువైపు చూసుకున్నట్లయితే స్టెప్స్ ప్రొవైడ్ చేస్తారు. స్టెప్స్ కింద వచ్చేసి మనకి ఓపెన్ స్పేస్ రావడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే ఒకటి గెస్ట్ రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఒకటి వచ్చేసి మనకి 1 రూమ్ విత్ కిచెన్ తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ అన్నది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది. ఈ హౌస్ కి వచ్చేసి పార్కింగ్ ఏరియా అనేది హైట్ గా రావడం జరిగిందండి. పార్కింగ్ ఏరియాలో అయితే సెట్ బ్యాక్ ఏరియా ఉందో సెట్ బ్యాక్ ఏరియా అన్నది పార్కింగ్ అంటే హాఫ్ ఫీట్ అనేది లోపలికి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి రెయినీ వాటర్ అనేది లోపలికి రాకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. సెట్ బ్యాక్ ఏరియా దగ్గర ఉన్నటువంటి గ్రిల్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి హౌస్ కి సంబంధించిన సంప్ ఏరియా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే హౌస్ కి వచ్చేసి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ ఇటువైపు చూపిస్తున్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా వచ్చేసి మనకి 1 రూమ్ అని చెప్పాం కదా. ఇక్కడ వచ్చేసి కిచెన్ అండ్ 1 బెడ్రూమ్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఓనర్ పై ఫ్లోర్ లో ఉంటూ ఇక్కడ ఏదైతే 1 రూమ్ అండ్ గెస్ట్ రూమ్ ఉందో ఇది రెంట్కి ఇచ్చినట్లయితే మనకి ఈ రూమ్ కి వచ్చేసి 6,000 రూపీస్ రెంటల్ అండ్ పక్కనటువంటి రూమ్ కి వచ్చేసి 6,000 రెంటల్ వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జ కవర్ చేస్తున్నాము. ఏదైతే 1 రూమ్ లో ఉంటున్నారో వాళ్ళకి సరిపడే విధంగా ఇక్కడ కిచెన్ ఏరియా అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 1 రూమ్ అని చెప్పాం కదా. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అవుతుందండి. అటువైపు వచ్చేసి మనకి కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ విండోస్ ప్రొవైడ్ చేస్తారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే లో రూప్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మరొక విండో రావడం జరిగిందండి. విండో వర్క్ చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ గ్రిల్స్ తోటి యూపీవీసీ విండో విత్ స్లైడ్ డోర్స్ తోటి రావడం జరిగింది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. వాష్రూమ్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి యాంటిస్టేట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు అండ్ టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. వాల్కి వచ్చేసి పూర్తిగా వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. గెస్ట్ రూమ్ అవుతుందండి. గెస్ట్ రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మంచి క్వాలిటీ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే వాళ్ళకి రెంట్కి ఇచ్చే విధంగా ఇది యూస్ఫుల్ అవుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. గెస్ట్ బెడ్రూమ్ లో చూసినట్లయితే సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ విండో అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే సెకండ్ మరొక విండో రావడం జరిగింది. అండ్ ఈ గెస్ట్ బెడ్రూమ్ సంబంధించినటువంటి వాష్రూమ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. లో రూఫ్ ఇక్కడ కబోర్డ్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ ఏదైతే అటాచ్డ్ వాష్రూమ్ ఉందో వాష్రూమ్ క్లియర్ గా చూపిస్తున్నాము. స్పేషియస్ గా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాల్కి వచ్చేసి టైల్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా, బిల్డింగ్ ఒక ఎలివేషన్, 1 రూమ్, గెస్ట్ రూమ్ అనేది క్లియర్ గా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK క్లియర్ గా కవర్ చేస్తూ ప్రైస్ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. 2 BHK మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ కు రావడం జరిగింది. కన్నటువంటి ఫ్లోరింగ్ అంతా క్లియర్ గా చూపిస్తున్నామండి. వుడెన్ టైల్స్ ఇక్కడ వేయడం జరిగింది అండ్ నీట్ గా కలర్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి కంప్లీట్ గా విండోస్ అనేది రావడం జరిగిందండి. సో ఈ విధంగా రావడం వల్ల ఏంటంటే సేఫ్టీ ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి ఈవినింగ్ అవర్స్లో మస్కిటోస్ అలా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. విండో దగ్గర ఉన్నటువంటి యూపీవీసీ డోర్స్ అన్ని కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సెట్ బ్యాక్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియా సపరేట్గా డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ అంటే లైక్ యూపీవీసీ సీలింగ్ అనేది నీట్గా చేయించడం జరిగింది.
అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి 100% వుడ్ తోటి దట్టు మనకి టేక్ వుడ్ తోటి చేయించినటువంటి చౌకోట్ మెయిన్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ 2 బిహెచ్కేకి సంబంధించిన హాల్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెటిఫైడ్ టైల్తో ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కబోర్డ్ వర్క్, టీవీ యూనిట్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఈ హౌస్ అనేది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 బిహెచ్కేలో నీట్గా వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ పెద్ద సైజ్ టీవీ వచ్చే విధంగా నీట్గా వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ అంతా చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి టైల్స్ చెక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. వాళ్ళకి వచ్చేసి టైల్ చెక్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో చూసినట్లయితే కబోర్డ్ వర్క్స్ అనేది చేయించడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. చాలా స్పేసెస్గా రావడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో విత్ కబోర్డ్ వర్క్స్ అనేది చేయించడం జరిగింది. కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నామండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. కిచెన్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఫుల్గా కబోర్డ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ప్లాట్ఫామ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. కిచెన్లో చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ కిచెన్ దగ్గర ఉన్నటువంటి ఆర్చ్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్ అంతా క్లియర్గా చూడవచ్చండి. చాలా నీట్గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ సెటప్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. నీట్గా మనకి పూజా రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాస్తు ప్రకారంగా ఈస్ట్కి డోర్ ఇవ్వడం జరిగిందండి. మంచి క్వాలిటీ డోర్స్ అనేది ఇక్కడ వాడడం జరిగింది. బయట వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అండి. సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా ప్రైస్ అన్నది 1,40,00,000 చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి హౌస్ లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.